హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్యాబేజీ పకోడీ. ఇట్లా క్యాబేజీని సన్నగా కోసుకోవాలండి. 4 స్పూన్లు మైదా పిండి, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్. పప్పులకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులకి కాంబినేషన్గా చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ పకోడీ. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలండి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. క్యాబేజీకి ఇవన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా వాటర్ చల్లుతూ కలుపుకోవాలి. ఎప్పుడు శనగపిండి బియ్యం పిండి పకోడా కాకుండా ఇట్లా ఒకసారి క్యాబేజ్ పకోడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఇప్పుడు క్యాబేజీ పకోడీ వేసేసుకోవడమే అండి. క్యాబేజీ అంతా మిక్సరం ఉంది కదా, అదంతా ఇలా చిన్నగా వేసేసుకోవడమే. ఇట్లా అంతా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. నేను చూపించే విధంగా వేసేసుకోండి. అంతా వేసేసుకొని కలర్ వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. మనం పచ్చడి చేసుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు మనము పక్కన పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని మళ్ళీ రెండో వైపు తిప్పేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేది లేని మనకు తెలిసిపోతుంది. ఆ కలర్ చూసుకొనేసి మనం తీసేసుకోవడమే. ఇదిగోండి, ఈ కలర్లో రావాలి. ఆయిల్ అంతా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం కలుపుకున్న పిండి అంతా వేసేసుకోవడమే అండి. మీకు కారం తక్కువ అనిపిస్తే కొద్దిగా కారం కూడా వేసేసుకోండి. నేను 1/2 స్పూనే వేసుకున్నాను. మా ఇంట్లో కారం ఎక్కువ తిన్నారు కాబట్టి మీరు కొంచెం కారం ఎక్కువ వేసేసుకోండి, ఎక్కువ తినేట్టుకుంటే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, రెండవది కూడా అయిపోయింది. ఇంక ప్లేట్లో తీసేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.